హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ జెట్టీసీ న్యూస్ ఛానల్. ఎలా ఉంది మన తెలంగాణలో చెరువులు చూడండి, చాలా 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 అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎక్కడో పోతూ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, బయట అమెరికా పోతారు, ఫారెన్ అంటుంటారు. చూడండి మన తెలంగాణలో ఎంత అందమైన చెరువులు ఉన్నాయి చూడండి, చాలా ప్రశాంతమైన ఏరియా. చూడండి చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళకు ఏం తక్కువ ఉన్నది, చేయాలనుకుంటే మంచిగా పంటలు పండించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చెరువులు ఎక్కడ చూసినా కేటీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. చెరువులు మాడకం బ్రహ్మాండంగా ఉన్నాయి. నీళ్ళకైతే ఏమి ఇబ్బంది లేదు, కరెంటు కానీ నీళ్లు కానీ. ఇంత ప్రకృతి ఎంత అందంగా ఉందో, చాలా చాలా ఎక్కడ చూసినా చెరువులు మాడకం చాలా బ్రహ్మాండంగా చేశాడు కేసీఆర్ గారు. నిజంగా అందరూ నేను అన్నమాట వాస్తవమా కాదా, అవునైతే కామెంట్ రూమ్లో అవును నిజమే అని కామెంట్లో తెలియజేయండి. నిజమా కాదా చెప్పండి మీరే. ఎందుకంటే టీఆర్ఎస్ని పొగుడుతున్నాను కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి పనులు చేస్తే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. కాబట్టి పబ్లిక్ కూడా మరి ఏమనుకుంటారు, నిజంగానే చెరువులు అందంగా చేశాడా లేదా కేసీఆర్ గారు, మీ అందరికి తెలుసు. కాబట్టి మీరే నిర్ణయించండి నేను అన్నది వాస్తవమా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అందాలు అయితే బాగున్నాయా లేదా. మన తెలంగాణలో చాలా చాలా చెరువులు ఉన్నాయి, చాలా అందమైన పార్కులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో. హైదరాబాద్లో కూడా చూడండి, ఎక్కడ చూసినా చాలా సుందరంగా తీర్చిదిద్దారు. అవునా కదా, కామెంట్ రూమ్లో తెలియజేయండి. బాయ్. ఎందుకంటే ఈరోజు రైతన్నలు ఇన్ని చెరువులు ఉన్నా, ఎన్ని పంటలు పండించినా, రకరకాల పంటలు పండించినా రైతే రాజు అంటారు. కానీ ఈరోజు రైతు ఏడ్సేసి రోజులు వచ్చినాయి. ఎందుకంటే పంటలు పండించినా చాలా వర్షాలు వచ్చినా కానీ పంటలన్నీ నష్టపోయి మొలకెత్తిపోతూ ఉన్నాయి పంటలు. నిజమా కదా ఫ్రెండ్స్? ఎందుకంటే రైతే రాజు అంటాం కానీ రైతు రాజు ఏడ ఉన్నారు, కన్నీళ్ళతోటి పంటలు పండిస్తుండే. ఎందుకంటే ఎన్నో అప్పులు తీసుకొస్తూ ఉంటాడు, అప్పులు కట్టలేక పంట చేతికి రాక రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో రైతులను చూస్తూ ఉన్నాం మనం. ఇంత ప్రకృతి అందంగా ఉన్నా, ఇన్ని నీళ్ళు ఉన్నా, చెరువులలో నీళ్ళున్నా, పంటలు పండించినా రవో దిబో అని మొత్తుకునే రోజులు వచ్చినాయి. ఎందుకంటే రైతు కన్నీళ్ళు పెడితే ఎవరు కూడా అయ్యో పాపం రైతు ఈ విధంగా నష్టపోయింది కదా అని ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే బాగుండు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే జనాలు ఏం చేస్తారు చెప్పండి. ఈ రోజులో డబ్బులు ఎవరికైనా ప్రాబ్లాలే ఉన్నాయి కాబట్టి గవర్నమెంటే ఆదుకోవాలి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా రైతులను ఆదుకోవాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, రైతులను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉంది. కాబట్టి మనం అందరము రైతులను సపోర్ట్ చేయాలని ముఖ్యంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంత అందమైన ప్రకృతి ఉన్నది, అడవులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, వాగులు వంకలు ఉన్నాయి. కాబట్టి ఇంత మంచి మంచి అందమైన ప్రదేశాలు మన తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులకు సపోర్ట్ చేయాలని నేనైతే ఖచ్చితంగా కోరుతున్నా. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతులకు సపోర్ట్ చేయాలని నేను మరీ మనం అందరం ముఖ్యంగా కోరుకుందాం. ఇలా రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాబట్టి రైతు మంచిగా ఉండాలా, రైతుకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను అనే దాంట్లో మీకు ఏమైనా బాధ ఉంటే నిజంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే రైతు రాజు అంటారు. ఇలా రైతు రాజులాగా ఉన్నాడా, ఎన్నో కన్నీళ్లు పెడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నారు. పంటలు నష్టమై ఇప్పుడు 2 రోజుల పంటలన్నీ ఒరిగిపోయినాయి, చాలా ఇబ్బందులలో ఉన్నారు రైతులు. నిజమా కదా? నేను నిజం చెప్తున్నానా లేదా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ రైతును ఆదుకోవాలని మనమందరము, రాజకీయ నాయకులను కానీ ఎవరైనా సరే రైతులకు మనమంతా అడగాలి. ఎందుకంటే గవర్నమెంటు సపోర్ట్ చేయాలంటే మనమందరము గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయమని ఏ పార్టీ వాళ్ళకైనా కోరుకుందాం. ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మనమందరం కూడా సపోర్ట్ చేద్దాం రైతులకు. మాట రూపంగా అన్న పెద్ద లీడర్లకు, మన ఏరియాలో ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు కూడా, సర్పంచ్లకు కానీ వాళ్ళందరికీ మనం కూడా చెప్పాలి, ఇలా రైతులను ఆదుకోండి నాయనా. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం తిండి తినలేము. వాళ్ళు ఓటేస్తేనే కదా మనం గెలుస్తాం. కాబట్టి మనం అందరము రాజకీయ నాయకులకు కూడా కొంచెం చెప్పి రైతులకు సాయం చేయాలని మనం కోరుకుందాం. నిజమా లేదా ఫ్రెండ్స్? నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బాయ్. చూస్తుండండి, మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.